పదవి విరమణగా కనిపించట్లేదు. ఆత్మీయ సమావేశంగా ఈ కార్యక్రమం ఉందని జోగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ తెలిపారు. శనివారం గండేపల్లి మండలం ఈఓపీఆర్డీగా విఎస్ఎన్ మూర్తి పదవి విరమణ కార్యక్రమానికి పాల్గొన్నారు. సభాధ్యక్షులుగా ఎంపీపీ చిలకల దొరబాబు ఎంపీడీఓ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. విధులు సక్రమంగా నిర్వహించడంతో పాటు సహ ఉద్యోగులతో పాటు ఆ మండల నాయకులతో స్నేహపూర్వకంగా వ్యవహరించే తీరు ఆయన్ని ప్రతి ఒక్కరి మనసులో ఉండేలా చేసిందన్నారు. అదేవిధంగా బిఎస్ఎన్ మూర్తి శ్రీమతి కామేశ్వరమ్మ దంపతులకు స్థానిక శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ సన్మానించారు. అదేవిధంగా పరిమి బాబు, కందుల చిట్టిబాబు, సుంకవల్లి రమేష్ వివిధ గ్రామ సర్పంచులు నాయకులు ఆయనకు చిరు సత్కారం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఎస్వీఎన్ అప్పలరాజు, ఎంపీడీఓ రామన్, వివిధ శాఖాధికారులు, మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు చిరు సత్కారం అందించారు. ఎలా చూడండి చిట్టు సరే ఎలా చూడాలి సరే ఎలా చూడాలి ఇలాగా ఏవగారు జ్యోతి ప్రజలతో ప్రారంభించాలని విశిష్టతని మా గౌరవ ఎమ్మెల్యే నెహ్రూ గారిని కార్యక్రమాన్ని అధ్యక్షపరుస్తున్న ఎంపీపీ దొరబాబు గారిని మరియు కన్వీనర్ అయిన ఎంపీడీఓ సార్ని మరియు ఇతర అతిథుల్ని జ్యోతి ప్రజలను చేసి స్టార్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ఇంకో మేఘం చేస్తే మంత్రం చెప్తాను. అంటే మరి ఈ కార్యక్రమానికి ఆర్జులు ముఖ్యులు అయినటువంటి సత్యనారాయణమూర్తి గారు, కామేశ్వరమ్మ గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి సోదరిమణులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆత్మీయ అభినందన సభ ఎవరైనా రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంటారు అంటే దీన్ని బట్టి